ఒక పెద్ద గొప్ప దినం అది ఉమెన్స్ డే. మీకు అందరికి తెలిసిందే. సో ఉమెన్స్ డే రోజు గురించి మాట్లాడడం ఇట్స్ ప్రివిలేజ్, ఇట్స్ ప్రౌడ్ టు టాక్ ఆన్ ఉమెన్స్ డే. రెస్పెక్టెడ్ ప్రిన్సిపల్ సార్ అండ్ రెస్పెక్టెడ్ సంజీవ సార్ అండ్ లీడర్ అండ్ ఆల్ ఉమెన్ స్టాఫ్, సోదరి సమానులు, తల్లితో సమానమైనటువంటి ఉమెన్స్ అందరికీ మరియు విద్యార్థులందరికీ కూడా నా యొక్క శుభ మధ్యాహ్నం తెలియజేస్తూ ఉన్నాను. సో ఈరోజు ఉమెన్స్ డే రోజు గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. అసలు ఉమెన్స్ డే ఒక స్త్రీ గురించి మనం మాట్లాడేటప్పుడు కొన్ని ఆలోచనలు నా మదిలో తోలుస్తూ ఉన్నాయి. కొన్ని విషయాలు నా ఆలోచనలోకి వచ్చి పదే పదే ప్రశ్నిస్తున్నాయి. అసలు స్త్రీ లేని రంగం అంటూ ఏదైనా ఉందా? అసలు స్త్రీ లేని పాత్ర ఏదైనా ఉందా? స్త్రీ చేయనటువంటి పని ఏదైనా ఉందా అనే 3 ప్రశ్నలకు సమాధానం నో 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 అనే వస్తుంది. రైట్? స్త్రీ చేయలేనటువంటి పని కానీ, స్త్రీ చేయలేనటువంటి రంగం కానీ, స్త్రీ నిర్వర్తించినటువంటి కార్యక్రమం కానీ ఏది కూడా లేదని చెప్పడానికి అతిశయోక్తి కాదు. స్త్రీ లేకుండా సృష్టి ఉంటుందా? మీ సృష్టి మీదే, శక్తి మీదే, ఆకాశంలో ఉన్న సగం భాగం మీదే. ప్రతి పురుషి విజయం వెనుక ఉన్నది కూడా ఒక సభలో మాత్రమే అని చెప్పడానికి నిగర్వంగా చెప్పదలుచుకున్నాను. కాబట్టి అసలు ఉమెన్స్ డే అనేది ఎట్లా వచ్చింది అని ఒకసారి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ కనుక మనం చూస్తే 1911లో మొట్టమొదటిసారిగా 1911 సంవత్సరంలో ఆస్ట్రియా, డెన్మార్క్, కొన్ని కంట్రీస్లో 1911 మార్చ్ 29లో మొట్టమొదటిసారిగా అసలు ఉమెన్స్ డే జరపాలి. ఎందుకు జరపాలి ఉమెన్స్ డే అని కనుక మనం ఒకసారి ఆలోచిస్తే, ఉమెన్స్ కూడా రైట్స్ ఉన్నాయి, ఉమెన్ కూడా హక్కులు ఉన్నాయి. ఆడదంటే ఒక బానిస కాదు. సో ఆమెకు హక్కులు ఉన్నాయి, ఆమెకు సమానత్వం ఇవ్వాలి, వాళ్ళకు కూడా అవకాశాలు ఇవ్వాలి. వాళ్ళు కనుక అవకాశాలు ఇస్తే వాళ్ళు రాణించని రంగం అంటూ ఏది లేదు. ప్రతి దాంట్లో కూడా లేడీస్ ఉన్నారు. నువ్వు ఏ రంగం, ఒక రంగం చెప్పండి, అందులో ఉన్న ప్రతి పర్సన్ నేను చెప్తా. మీరు ఏ రకమైనా తీసుకోండి, అది అంతరిక్షం కావచ్చు, అది డిఫెన్స్ కావచ్చు, అది పోలీస్ కావచ్చు, అది పొలిటీషియన్ శాఖ కావచ్చు, ఎందెందుకు చూసినా అందెందుకు గలదు అని చెప్పవచ్చు స్త్రీ అంటే. సో స్త్రీ లేని రకం అంటూ ఏది లేదు. కాబట్టి వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి. అందుకని 2026 IWD. సో IWD అంటే ఏదనుకున్నావు షార్ట్కట్లా, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే 2026 యూఎన్ఓ వాళ్ళు ఒక థీమ్ ఇచ్చారు. ఏం థీమ్ ఇచ్చారయ్యా అంటే గివ్ టు గెయిన్. గివ్ టు గెయిన్ అంటే ఏం గివ్ ఇవ్వాలి? వాళ్ళకు ఏమి ఇవ్వాలంటే వాళ్ళకు సపోర్ట్ ఇవ్వాలి, వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి, వాళ్ళకి ఆపర్చునిటీస్ ఇవ్వాలి, వాళ్ళకి ఈక్వాలిటీ ఇవ్వాలి. సో ఎప్పుడైతే ఇవన్నీ ఇస్తామో వాళ్ళు తప్పకుండా అన్నిట్లో రాణిస్తారు. వాళ్ళు విజయం తీసుకొస్తారు, వాళ్ళు ఫలితాలు తీసుకొస్తారు, అన్నిట్లో కూడా వాళ్ళ రిజల్ట్ తీసుకొస్తారు అన్నమాట. కాబట్టి గివ్ టు గెయిన్ అని చెప్పవచ్చు. సో మొట్టమొదటిసారిగా యుఎన్ఓ అంటే తెలుసుగా మీకు అందరికీ, యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ 1975లో మార్చి 8 మొట్టమొదటిసారిగా తప్పకుండా ప్రతి సంవత్సరము మార్చి 8ను వీఆర్ అబ్జర్వింగ్ యాజ్ ఏ ఉమెన్స్ డే అని డిక్లేర్ చేసింది. సో ఇప్పుడు ఇన్ ద ఇయర్ ఆఫ్ 1975 మార్చి 8. కాబట్టి ఉమెన్ అనే దానికి చాలా చాలా ఇంపార్టెన్స్ ఉంది. వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. ఒక స్త్రీ గురించి మన గొప్పతనం తెలవాలంటే ఒకసారి తల్లి యొక్క కష్టం చూస్తే స్త్రీ యొక్క కష్టం అర్థమైనట్టే. తల్లి యొక్క హృదయం చూస్తే స్త్రీ యొక్క